హలో హాయ్ నమస్తే నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ నేనేంటంటే ఒక పాత చైన్ని దాని ఒక సింగిల్ చైన్ అనమాట. సింగిల్ లైన్ చైన్ని డబల్‌గా చేసి బొట్టు మాలలు అవి పెట్టాను. అవి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ నక్లీస్ ఇవి చేశాను చూపిస్తాను. చూడండి లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్‌ది పాతది ప్లెయిన్ నక్లీస్ అండి. చిన్నదనమాట. మీరు చూస్తే ఇంతే ఉంది. బాగా చిన్నది. ఈ చిన్న నక్లీస్‌కి ఏం చేశామంటే రింగ్స్ ఇచ్చేసి ముత్యము, రూబీ డ్రాప్స్ ఇచ్చేసాను. ఇది రెడ్ కలర్ కదా లైట్‌గా గోల్డ్ కదా ప్లెయిన్ గోల్డ్. దీనికి రూబీ కలర్ అయితే బాగుంటాయని రూబీ ముత్యం ఇట్లా ఇచ్చేసి గుర్తులు ఇచ్చేసాను అనమాట. ఇది కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి తనకి ఏ కలర్ కావాలో చూపిస్తాం కొన్ని కలర్స్. తనకి ఏది కావాలో అవి సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి వేసిస్తుంటాం అనమాట. ఈ కస్టమర్కి రూబీ ముత్యమే కావాలన్నారు, అందుకని రూబీ ముత్యం ఇలా మొత్తం వేసి ఇచ్చేసాము. ఇక్కడ కింద ఉన్న పాయలు హ్యాంగింగ్స్ అన్ని తీసేసాను అనమాట. తీసేసి దీనికి మొత్తం ఇలా వేసేసి సెట్ చేశాను ఇక్కడ దాకా. ఇంకా బ్యాక్ ఏంటంటే చాలా చిన్నగా ఉంది, రింగ్స్ ఇచ్చేస్తే బాగోదు కాబట్టి ఇక్కడ ముత్యము ఈ రూబీయే ఇచ్చాను కాబట్టి అదే బ్యాక్ కూడా ఇక్కడ వేసేసాను అనమాట. ఇప్పుడు ఏదంటే ఇది లెంగ్త్ ఎంత కావాలో మనకు అంత సరిపోయింది. ఇప్పుడు ఇది లెంగ్త్ ఫుల్ ఇట్లా చేసేసాను అనమాట. మీకు కూడా అలాగే ఎవరికైనా ఇట్లా లెంగ్త్ ఏది కావాలంటే అలా చూసుకొని చేసుకోవచ్చు. కాదు నాకు బ్యాక్కి బీడ్స్ వద్దు అనుకుంటే లైట్ వెయిట్లో చైన్ వేసుకొని బీడ్స్ అవి కూడా వేసుకోవచ్చు. లూప్స్ అవి వేసుకొని కూడా చేసుకోవచ్చు. అది కస్టమర్ రిక్వైర్మెంట్ బడ్జెట్ని బట్టి ఏం కావాలంటే అది చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ ఇది ఏంటంటే కస్టమర్ది ప్లెయిన్ లాకెట్ ఇలా ఉండేసి రూబీ స్టోన్లు ఉన్నాయండి. ఇది లైట్ వెయిట్‌గా తను ఎక్కడో తీసుకున్నారంట, కానీ మరీ డల్‌గా ఉంది, సన్నగా ఉంది. అసలు నాకు కొంచెం లైట్ వెయిట్ గోల్డ్‌తో కొంచెం పెద్దగా చేసేయండి అన్నారు. అందుకని ఏం చేశామంటే దీనికి ఎక్కువ ఏం చేయకుండా ఇక్కడ వరకు రింగ్స్ ఇచ్చేసుకొని చిన్న ముత్యం డ్రాప్స్ అనమాట. డ్రాప్ ముత్యాలు 2 చిన్న ముత్యాలు ఇచ్చేసుకొని ఇక్కడంతా రింగ్స్ పెట్టించేసుకొని వేసేసాను అనమాట. ఇక్కడ కూడా సైడ్‌కి ఏం చేసామంటే మన బడ్జెట్‌ని బట్టి దగ్గర కంటే దగ్గరికి, దూరం అంటే దూరం పెట్టుకోవచ్చు. ఇది చాలు, అందుకే కొంచెం పెద్ద పూస వేసేసి ముత్యము అటు ఇటు ఇలా ముత్యాలు వేసేసి ఇలా పెట్టించేసాను అనమాట. ఇప్పుడు ఇదేంటంటే లైట్ వెయిట్‌లో సింపుల్‌గా హెవీగా పెద్దగా అయిపోయిందనమాట. అలాగే ఎవరికైనా ఇట్లా కావాలి అనుకుంటే పాత వాటికి అలా చేసుకోవచ్చు మనం. ఇది తనది మరీ పాతది కూడా ఏం కాదు, కొత్తదే. కాకపోతే బాగా లైట్ వెయిట్ అనమాట. అందువల్ల ఏమైందంటే టిల్ట్ అయిపోతుంది. లైట్ వెయిట్ ఉండడం వల్ల ఇదేంటంటే వేసుకున్నప్పుడు ఇలా మెలికి పడిపోతుంది అన్నారు. ఇప్పుడు ఇంక తిరగదు. ఎందుకంటే దీనికి బీడ్ అవి ఇచ్చేసాం కదా లూప్ పెట్టేసి, ఇంకా తిరగడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అలాగే మీ దగ్గర ఇట్లా సన్నయి ఉండి నాకు ట్విల్ట్ అవుతున్నాయి అలా కాదు అనుకుంటే ఇలా తీసుకొచ్చారంటే ఏమైనా లైట్ వెయిట్లో కూడా చేసుకోవచ్చు. ఇది రూబీ కాబట్టి దీనికి ఇంకా వేరే కలర్స్ వద్దని చెప్పి జస్ట్ ముత్యం ఇచ్చాను. ఒకళ్ళకి ఇంకెవరికైనా రూబీ ముత్యం కలిపి కావాలంటే కూడా 2 ముత్యాలు ఇచ్చేసి ఇక్కడ రూబీ కూడా పెట్టేసుకోవచ్చు. మన ఇష్టం అది. కలర్ చాయిస్ మన బడ్జెట్ని బట్టి మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది ఏంటంటే కస్టమర్ది పాత చైన్ అండి, సింగిల్ లైన్. మన దగ్గర ఏంటంటే ఏదైనా చైన్ కానీ ఏది కానీ వేస్ట్ చేయం కదా. తను ఏంటంటే అలాగే తీసుకొచ్చారు, కొంచెం డ్యామేజ్ అయింది, దాన్ని సింగిల్ లైన్ అనమాట వేరేగా చేద్దామని తీసుకొచ్చారు. అలా కాదండి అని చెప్పి చెప్పాను అనమాట. ఏదైనా చేసుకోవచ్చు అంటే దీన్ని జాయిన్ చేయగలరా అన్నారు. జాయిన్ చేసి చేసుకోవచ్చు, అప్పుడు బ్రాడ్ అవుతుంది అన్నారు. తనకి ఇంట్రెస్ట్ ఏంటంటే కస్టమర్కి బొట్టుమాల కావాలన్నారు. అందుకని ఏం చేసామంటే ఆ 2 ఇప్పుడు తెలుస్తుంది చూడండి మీకు, ఇది సింగిల్ లైన్ చైన్ జాయిన్ చేసేసాము. జాయిన్ చేసేసి అక్కడక్కడ జాయిన్ చేసేసుకొని దానికి ఏం చేశానంటే బొట్టుమాల ఇచ్చాను. మరి సింగిల్ లైన్కి బొట్టుమాల పెడితే బాగోదు కాబట్టి కొంచెం బ్రాడ్‌గా ఉంటే చైన్ బాగుంటుందని చెప్పేసి ఇలా పెట్టామన్నమాట. ఇలా పెట్టేసి బొట్టుమాల వైట్, రెడ్ కాంబినేషన్‌లోది ఇచ్చేసాము. మీకు కూడా ఎవరి దగ్గర చైన్స్ అలా ఉన్న చైన్ ఇదే మోడల్ చేసుకోవాలని లేదు. ఇంతకుముందు నేనేంటంటే చైన్స్ అవి మధ్యలో బీడ్స్ వేసి అలా చేసి ఇచ్చేదాన్ని ఫ్యాన్సీగా. అదేంటంటే పిల్లలకైతే బాగుంటుంది. కొంచెం పెద్దవాళ్ళు పెట్టుకోవాలి అనుకుంటే మరీ అంత ఫ్యాన్సీగా వద్దు అనుకుంటే అలాంటప్పుడు ఇలా చేసుకోవచ్చు మనం. ఫ్యాన్సీగా లేకుండా కొంచెం సింపుల్‌గా ఇట్లా చేసుకోవచ్చు అనమాట. ఈ బొట్టుమాలలు ఇలా తగిలించేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇదేంటంటే కస్టమర్‌ది ముత్యాల చైన్ అండి, పాతది. ఈ ముత్యాల చైన్‌కి ఒక చిన్న బిళ్ళలాగా ఉండి ఒక లైన్ ఉందనమాట, సింగిల్ లైను. తనేంటంటే డబల్ లైన్ కావాలి అన్నారు. అందుకని ఏం చేసామంటే లెంగ్త్ లేదు, సింగిల్ లైన్ కాబట్టి ఇది బాగా చిన్నగా ఉంది. లెంగ్త్ లేదు కాబట్టి ఏం చేసామంటే చిన్నది కూడా సింగిల్ లైన్ అన్నా కొంచెం లెంగ్తీగా ఉంటే మనం చేసుకోవచ్చు. బాగా చిన్నగా ఉంది, సింగిల్ లైన్ చాలా షార్ట్ ఉంది. అందుకని కొంచెం ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ వచ్చేదాకా ఇది వేసి రెడ్ గ్రీన్ ముత్యం వేసి కొంచెం ఎక్స్టెన్షన్ చేసేసి బ్యాక్ సైడ్ ఇప్పుడు హుక్ ఇచ్చేస్తుంది అనమాట. తను ఏంటంటే తన దగ్గర బిళ్ళది అది ఉంది, దాన్ని అదే దీంతో గోల్డ్ యూజ్ చేసుకోమన్నారు. అందుకని సింపుల్గా లైట్ వెయిట్లో ఉన్న గోల్డ్తోనే చేశాను అనమాట. హుక్ కొంచెం ఎక్స్ట్రా అవుతుంది, అంతవరకు చేశాను. ఇప్పుడు ఇది ఏంటంటే 2 లైన్స్ అయింది కనపడుతుంది. మరి పాత మోడల్ ఇప్పుడు పిల్లలు పెట్టుకోవాలంటే అంత పాత మోడల్ బాగోదు కాబట్టి ఇప్పుడు ఇట్లా కొంచెం ట్రెండీగా చేసుకొని కలర్స్ అంటారా మన ఇష్టం, కింద ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. ట్రెండీగా చేసుకొని కూడా వాడుకోవచ్చు. ఇలా సింగిల్ లైన్ ఏదైనా ఉన్నా తీసుకొచ్చినా సరే నేను చూస్తాను అనమాట. వేరే వేరే చేసుకోవచ్చు. రెడ్ గ్రీన్ వద్దు నాకు, వేరే కలర్స్ అంటే వేరే వేసుకోవచ్చు. పెద్ద బీడ్స్ వేసుకోవచ్చు. పిల్లలు ఎంత ఫ్యాన్సీగా పెట్టుకుంటారో అలా చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ పాత లాకెట్ ఉందని తీసుకొచ్చారండి. పాతది అవ్వచ్చు, కొత్త లాకెట్ అవ్వచ్చు, ఏదైనా
అంటే తను కొత్తగా ఇది బయట ఎక్కడ తీసుకున్నారు డైమండ్ పెండెంట్. దానికి ఏంటంటే సీజెడ్స్ మోజోనైట్ ఏదైనా కావాలన్నారు. అంటే ఇది డైమండ్ పెండెంట్ కాబట్టి బ్లాక్ డైమండ్స్ లాగా ఉండడానికి వేసామన్నమాట. బ్లాక్ డైమండ్ కావాలంటే బ్లాక్ డైమండ్ వేయించుకోవచ్చు, లేదు బ్లాక్ డైమండ్కి రెప్లికా లాగా కావాలి అంటే ఇవి సీజెడ్ మోజోనైట్ ఉంటాయి అన్నమాట. ఇది మోజోనైట్స్. ఇది అందుకని ఏం చేశానంటే లెంతీగా కావాలన్నారు, 3 లైన్స్ అనమాట. ఇంకా ఇది చాలా లెంతీ ఉంది, నేను ఇంకా కట్ ఆఫ్ చేశాను. ఫుల్ లెంత్ ఇంత వస్తుంది, తనకు చాలా లెంతీగా కావాలన్నారు, లెంతీగా చేసి ఇచ్చాను. లైట్ వెయిట్లో మళ్ళీ ఈ 3 లైన్స్ 10, 11, 12 గ్రామ్స్లో చేసుకోవచ్చు మనకి లెంత్ని బట్టి. అంత లైట్ వెయిట్లో చేస్తామన్నమాట. ఇవేంటంటే మోజోనైట్స్, చూడడానికి సేమ్ బ్లాక్ డైమండ్ లాగే ఉంటాయి. నేను ఫోటోకి మరి అంత కలర్ తెలుస్తే లేదో తెలియదని, కానీ ఇప్పుడు ఈ డైమండ్కి ఇవి వేస్తే అసలు అచ్చం బ్లాక్ డైమండ్ లాగే ఉన్నాయి అనమాట. అలాగే మీకు ఎవరికైనా ఉన్న పెండెంట్స్ కానీ ఏదైనా కావాలి అనుకుంటే లెంత్ కూడా మన ఇష్టం. 18 ఇంచెస్, ఇది ఇప్పుడు ఏంటంటే 20 ఇంచెస్ దాకా పైన ఉంది, 22, 23 ఉన్నట్టుంది. మన ఇష్టం అట్లా, వాళ్ళు మనకి ఎంత లెంత్ కావాలో చెప్తే మీరు అంత లెంత్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర పాత రూబీస్ ఉన్నాయండి, అలాగే ఇట్లా చిన్న చిన్న లాకెట్స్ చాలా ఉన్నాయన్నమాట వేరే దాంట్లో. అవి ఏం చేశారంటే తనకు నచ్చలేదు అలాగన్నారు. అందుకని ఏం చేశానంటే ఆ రూబీసే మొత్తం, ఇవన్నీ పాత రూబీస్ తనవే. ఆ రూబీస్కి ఏం చేసామంటే ఇక్కడ 3 స్టెప్ లాగా తీసుకొని ఆ చిన్న లాకెట్స్ ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని వరకు తీసుకొని ఇప్పుడు దీనికి ఇలా సెట్ చేసామన్నమాట. గ్రీన్ స్టోన్ ఇచ్చేసి ఇలా ఉన్నాయి గోల్డ్తో, ఇలా సెట్ చేసి సైడ్ లైట్ వెయిట్లో 2 లాకెట్స్ ఇచ్చాను. ఇచ్చేసేసి సింపుల్గా వెనక నుంచి 2 లైన్స్ వేసాను అనమాట. ఎందుకంటే అవి 3 లైన్స్కి సరిపోవు కాబట్టి వెనక నుంచి ఏం చేశానంటే ఆ చిన్న పెద్ద బీడ్స్ వరకు ముందుకు వేసేసుకొని పాతవి, వెనక నుంచి సన్నవి 2 లైన్స్కి వేసేసుకొని సెట్ చేసుకొని ఒక హుక్ ఇచ్చేసాను. హుక్ కూడా తనదే ఉంది అనమాట. నేను ఖాళీ జస్ట్ ఇప్పుడు ఏం చేశానంటే ఈ 2 లాకెట్స్ లైట్ వెయిట్లో చేసుకొని ఇప్పుడు ఇది ఒక సెట్ లాగా చేసి ఇచ్చేసాను. యాక్చువల్లీ ఇవేంటంటే ఒక కస్టమర్వి పాత రూబీ కమ్మలండి. ఇక్కడ వరకు మీరు చూస్తే ఇంతవరకు రూబీ కమ్మలు పాతవి. తను ఏంటంటే కొంచెం పెద్దగా కావాలన్నారు. అందుకని ఏం చేశానంటే సింపుల్గా ఇంకా పాత కమ్మలు ఏమీ టచ్ చేయకుండా జస్ట్ నేను ఏం చేశానంటే చాంద్ ఒకటి పెట్టేసి, రూబీ కాబట్టి కింద కూడా ముత్యం రూబీ ఇచ్చేసాను. ఇప్పుడు బాగా పెద్దగా అయిపోయినాయి అనమాట. మామూలుగా ఇంత చిన్న కమ్మలు దాన్ని ఏం చేసామంటే ఇప్పుడు పెద్దగా ఇంత పెద్దగా చేసామన్నమాట. అలాగే మీ దగ్గరైనా ఉంటే తీసుకొచ్చారనుకోండి, పాత కమ్మలు ఏం డ్యామేజ్ చేయకుండా బాగున్నాయి కాబట్టి దీన్ని డ్యామేజ్ చేయలేదు. ఒకవేళ బాగాలేవు అనుకోండి, స్క్రూ ఏదైనా మార్చుకోవాలి అంటే అలాంటివి కూడా చేసుకోవచ్చు. స్క్రూస్ చెన్నై వద్దు, బాంబే స్క్రూ అన్న అలానే చేసుకోవచ్చు. ఇది స్క్రూ అంతా బాగున్నాయి, అందుకని నేను వీళ్ళు కమ్మలు ఏం టచ్ చేయలేదు. జస్ట్ నేను లేజర్లో 2 జాయింట్స్ పెట్టేసుకొని ఈ చాన్ సపరేట్గా రెడీ చేసేసుకొని మొత్తం ఇలా వేసేసాను అనమాట. అలాగే మనకి కలర్ని బట్టి గ్రీన్ ఉంటే గ్రీన్ వేసుకోవచ్చు కింద, అలాగే వైట్ ఉంది అనుకోండి మల్టీ కలర్ వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఏదైనా కానీ అలా సెట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇవేంటంటే కొత్తగా చేసిన చెంపసరాలండి, బాగా లైట్ వెయిట్. తను ఏంటంటే పాత గోల్డ్ ఉందన్నమాట, అది ఇచ్చేసి కొత్తగా చేయమన్నారు, చేశాము. అట్లా యూస్ కానీ ఏమైనా చేసేసి కూడా ఇలా చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు కొత్తగా చేసినవి అనమాట. ఇవి చూడండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి చెంపసరాలు. ముత్యాలు వైట్, రెడ్, గ్రీన్ స్టోన్స్ ఇచ్చేసి కింద కూడా పెద్ద ముత్యాలు ఇచ్చేసాను. ఇక్కడ ఏంటంటే 2 లైన్స్కి చిన్న ముత్యాలు ఇచ్చాను అనమాట. 2 mm స్వరోస్కి ఇచ్చేసి చేశాను. అలా కాదు నాకు కొంచెం ఇదే గోల్డ్వి వేరే పెట్టుకొని ఇక్కడ గోల్డ్ చైన్ కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు. బడ్జెట్ని బట్టి మన ఇష్టం అనమాట. ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నాకు బీడ్స్ వద్దు, స్టోన్ ఇచ్చేసి మొత్తం ఇక్కడ కూడా స్టోన్సే కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్లో చేసుకోవచ్చు. అదే మీరు ఎవరైనా ఇట్లాంటివి కావాలి అంటే నేను కాంటాక్ట్ చేశారంటే చెప్తానమాట. ఎంత లైట్ వెయిట్ కావాలి, ఎంత లెంగ్త్ కావాలి ఏంటి అడిగారంటే నేను చేసేస్తాను. ఇందులో ఇప్పుడు మన ఇష్టం కస్టమైజ్ చేసుకోవచ్చు. చైన్స్ పెట్టేసుకోవచ్చు, చైన్ ముత్యాలు ఏదైనా చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర ఏదైనా 1 లైన్ 2 లైన్స్ ఉన్నా కూడా చెంపసరాలు తీసుకొచ్చినా కూడా వాటికి ఏంటంటే కింద లైన్ పై లైన్ ఎక్స్టెన్షన్ చేసి కూడా పెద్దవి చేసుకోవచ్చు. అలాగే 2 లైన్స్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ 2 లైన్స్ పెట్టేసుకొని స్టోన్ ఇచ్చేసి లైట్ వెయిట్లో చేసుకోవచ్చు అనమాట. ఇలాగే మీ దగ్గర 1 లైన్ ఉన్నా, ప్లెయిన్ గోల్డ్వి 2 లైన్స్ ఉన్నా, ముత్యాలు ఉన్నా, ఏమున్నా సరే అలా తీసుకొచ్చారంటే వాటిని కొంచెం డిఫరెంట్గా చేసుకోవచ్చు. అందుకే చూపిస్తున్నాను. ఏమున్నా సరే తీసుకొచ్చారంటే నాకు ఫోటో పెట్టినా సరే నేను చెప్తాను అనమాట, చేసుకోవచ్చా లేదా. మీరు ఇక్కడ షాప్కి తీసుకొచ్చారంటే చేసిస్తాను. యాక్చువల్లీ ఇవేంటంటే ఒక బేబీకి అడిగారనమాట అండి, పాయలు కాళ్ళకి వేసుకునేవి పట్టీలు. ఎప్పుడు మన సిల్వర్ పట్టీలు ఉంటాయి కదా, అలాగే గోల్డ్ పట్టీలు లైట్ వెయిట్లో అడిగారు. ఇవి 5.5 గ్రామ్లో న్యూ బోర్న్ నుంచి 1 or 2 years బేబీ వరకు పెట్టుకోవచ్చు అనమాట. అందుకే లూప్స్ ఇచ్చేసాను. నేను లూప్స్ ఇచ్చేసి ఇలా సింపుల్గా చేసి ఇచ్చాను అనమాట. ఇది పాయలు అనమాట. మొత్తం ఇది ఒక ముత్యము గోల్డ్ డ్రాప్ ఇచ్చుకుంటూ, ఒక ముత్యము ఒక గోల్డ్ డ్రాప్, ఒక ముత్యం ఇట్లా మొత్తం ఇచ్చేసి ఇక్కడ ఏం చేశానంటే లూప్స్ ఇచ్చాను ఎక్స్ట్రా. ఏంటంటే ఇప్పుడు న్యూ బోర్న్ కాబట్టి ఇప్పుడు పెట్టుకోవచ్చు, కొంచెం పెరిగిన తర్వాత కూడా కావాలి అనుకుంటే కూడా ఈ లూప్స్ ఎక్స్టెన్షన్ కాబట్టి పెట్టుకోవచ్చు అనమాట. అంత లైట్ వెయిట్లో ఇవి 5 grams 5.300లో చేస్తున్నాను. వాళ్ళు ఆర్డర్ ఇచ్చారనమాట. సిల్వర్ గోల్డ్ అన్నిట్లో చెప్పారు, అలా చేసి ఇచ్చామన్నమాట. ఇది ఇప్పుడు గోల్డ్ పాయలు. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఒక కస్టమర్ దగ్గర చాలా నక్లీస్లు అవి డిఫరెంట్ ఉన్నాయండి. తన దగ్గర చాలా ఉన్నాయి రూబీస్. ఒక రూబీదేమో ఆల్రెడీ చేసి ఇచ్చేసాను.
ఇంకా ఇంకొక రూబీ ఉందన్నమాట, గ్రీన్ ఉంది, ఇది ఇంకొక లాకెట్ ఒకటే వేరే దాంట్లోది ఇట్లా సపరేట్గా ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఏంటంటే తను అన్ని కలిపి మళ్ళీ తీసుకొచ్చారు. ఇదేంటంటే ఒకటి కోరల్ అన్నారు, కోరల్ డిఫరెంట్గా చేసిస్తాను. ఇప్పుడు ఇదేంటంటే తనకి చిన్న చిన్న సెట్స్ చాలా ఉన్నాయి, పెద్ద సెట్స్ కూడా ఉన్నాయి, కానీ ఇంకా బాగా పెద్దగా కావాలన్నారు. అందుకని ఏంటంటే తనకి రిక్వైర్మెంట్ వచ్చారనమాట. చెప్పింది ఏంటంటే నాకు గ్రీన్ రెడ్ ఈ మల్టీ కలర్ స్టోన్ మొత్తం కలిపేసి ఒకటేగా చేసి అన్నారు. అందుకని ఏం చేశాను అంటే ఈ నెక్లెస్ బ్యాక్ చైన్స్ అవన్నీ కట్ చేసి తీసేసాను. తన రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు 3 కలిపేసి తన దగ్గర ముక్కలు ఉన్న దాంట్లో ఒకటి ఏంటది చైన్ బాగలేదు అందుకని చెప్పి తీసేశారు. దేంట్లో ఒక లాకెట్ ఉండిపోయింది. ఇది గ్రీన్ స్టోన్ నెక్లెస్ ఉంది కానీ చాలా చిన్నగా ఉంది. ఇందులో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం కట్ చేసిన బ్యాక్ చైన్ వచ్చేసింది, ఇక్కడ నుంచి ఇక్కడికి బ్యాక్ చైన్ ఉందన్నమాట. మరి ఇంత చిన్నగా ఉంది. వాళ్ళ పాప చిన్నప్పుడు అనమాట. తను ఏంటంటే ఇప్పుడు పెట్టుకోవడానికి కూడా రావట్లేదు అన్నారు. అందుకని బ్యాక్ చైన్ లింక్స్ తీసేసి ఇప్పుడు ఏంటంటే తనకి నేను చెప్పింది ఇవన్నీ కలిపి ఒకటి చేసిస్తాను అన్నాను. ఇప్పుడు ఇది అందుకే నేను ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆ బ్యాక్ చైన్ తీసేసి ఈ 2 ఇలా జాయిన్ చేసేసి ఈ మల్టీ కలర్ లాకెట్ ఇలా ఇచ్చేసి ఇంకా దీన్ని అంతా బాగా ఎక్స్టెన్షన్ చేస్తున్నాను. ఇది ఎలా చేస్తాను ఏంటి అనేది నేను తర్వాత ఫర్దర్ వీడియోలో పెడతాను. నా వీడియోస్ అన్ని చూస్తూ ఉండండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇదంతా చేసిన తర్వాత లాస్ట్ ఫైనల్ పిక్ ఇంకోటి పెడతాను చూడండి. నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.